ఆశలతో కొత్త సంవత్సరంలో అడుగు పెడదామనుకున్న ముగ్గురు చిన్నారుల జీవితాలు తెల్లారేలోగానే ముగిసిపోయాయి. కనిపెంచిన తండ్రే తాను ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడడంతో పాటు ఆ ముగ్గురు పసిబిడ్డల ఉసురు తీశాడు. ఈ ఘటన నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం తుడుములదిన్నె గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే వేములపాటి సురేంద్ర, మహేశ్వరి దంపతులకు 2 కుమార్తెలు, 1 కుమారుడు. దురదృష్టవశాత్తు మహేశ్వరి గత ఆగస్టులో అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకుంది. భార్య మరణంతో సురేంద్ర తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. గృహ నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న సురేంద్ర తన ముగ్గురు పిల్లలైన కావ్యశ్రీ, ధ్యానేశ్వరి, సూర్య, గగన్లను పోషించడం భారంగా భావించాడు. ఈ పరిస్థితిలో తన తల్లి చనిపోవడంతో తండ్రి చినసుబ్బారాయుడు 2వ వివాహం చేసుకున్నారు. సురేంద్ర పనులకు వెళ్ళినప్పుడు సవతి తల్లి కృష్ణవేణి పిల్లల్ని చూసుకునేది. రాత్రి పని నుంచి తిరిగి వచ్చిన సురేంద్ర పిల్లలను తన వద్దకు తీసుకుని ఇంట్లోకి వెళ్ళాడు. అనంతరం వారికి పాలల్లో విషం కలిపి తాగించాడు. అర్ధరాత్రి 1:45 స్నేహితులకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పి ఆ తర్వాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం పిల్లలను నిద్రలేపడానికి సవతి తల్లి కృష్ణవేణి వెళ్ళగా ఎంతకీ తలుపులు తెరవకపోవడంతో చుట్టుపక్కల వారికి విషయం చెప్పింది. వారంతా తలుపులు పగలగొట్టి చూడగా ముగ్గురు చిన్నారులు విగత జీవులుగా పడి ఉన్నారు. పక్కనే ఉరికి వేలాడుతున్న సురేంద్ర కనిపించాడు.